Audio Jungle. Audio Jungle. తల్లి చేసిన తప్పుకు పిల్లలు బలి. తల్లి ప్రియుడే కాలయముడు. తల్లి అక్రమ సంబంధం పిల్లలను చంపేసిందా? ఏది తప్పు, ఏది వాస్తవం అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ధనుంజయ్ ప్రసాద్, మాధురి వాళ్ళ ఇద్దరు పిల్లలు. ఇది వాళ్ళ కుటుంబం. ఊరు కాకినాడలోని సామర్లకోట. భర్త ధనుంజయ్ ప్రసాద్ ఒక క్యాబ్ డ్రైవర్. మాధురి ఇంటి దగ్గరే ఉంటుంది. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి 8 సంవత్సరాలు, చిన్నమ్మాయికి 6 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు. అదే సమయంలో మాధురి సురేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ధనుంజయ్ ప్రసాద్ నైట్ డ్యూటీకి వెళ్ళగానే సురేష్ను ఇంటికి పిలిపించుకునేది. పిల్లలు ఎట్లాగూ చిన్న పిల్లలు, వాళ్ళు నిద్రపోతారు. ఇక సురేష్కు మాధురికి అడ్డేవారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే సురేష్ కూడా ఒక లారీ డ్రైవర్. అతనికి ఒక సొంత లారీ ఉంది. ఆ సొంత లారీని తానే నడుపుకుంటాడు. అటు భర్తతో ఇటు ప్రియుడైన సురేష్తో కాలం బాగానే సాగిపోతుంది మాధురికి. ఇటు భర్తకు మాధురి సురేష్ వ్యవహారం భర్తకు తెలిసింది. ఇక భార్యను మందలించడంతో పిల్లలు ఆగమవుతారని చెప్పి ఇవన్నీ మానుకో అని చెప్పడం జరిగింది. మాధురి సురేష్ల అఫైర్ గురించి ఊరందరికీ తెలిసిపోయింది. అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మాధురి ఒక సురేష్తోనే కాదు, మరొక వ్యక్తితో అఫైర్ పెట్టుకున్నట్టు అక్కడ నేటి వర్గాలు చెప్తున్నారు. భర్త మందలించడంతో సురేష్ను పక్కకు పెట్టేసిందా, లేక సురేష్తో అఫైర్ గురించి ఊరందరికి తెలిసిపోయింది కాబట్టి ఊరందరినీ పాత మార్పు చేద్దామని చెప్పి సురేష్ని పక్కకు పెట్టేసిందా, లేకపోతే ఎలాగో ఊరందరికీ తెలిసిపోయింది కాబట్టి సురేష్తో తెలిసిపోయింది, వాల్యూ పోతుందని చెప్పి వేరే అతనితో తెలవలేదు కాబట్టి అతనితో చేద్దామనుకుందా అనేది వివరాలు మాట్లాడుకో. మాధురి సురేష్తో అయితే ఎప్పుడైతే సురేష్ని పక్కకు పెట్టేసిందో, ఒకరోజు భర్త సురేష్ నైట్ డ్యూటీకి వెళ్ళగానే మాధురి ఇంట్లోకి సురేష్ వచ్చి ఇద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. మాధురిని సురేష్ కొట్టడంతో నిద్రపోతున్న ఇద్దరు పిల్లలు లేచి పెద్దమ్మాయి మా అమ్మని కొట్టవద్దు అంటూ సురేష్ కాళ్ళు పట్టుకుంది. సురేష్ అదే కాళ్ళతో పెద్దమ్మాయిని తన్నాడు. మాధురిని తలపై కొట్టి తల అంతా నుజ్జుగా చేశాడు. మాధురిని సురేష్ కొట్టడం, మాధురిని సురేష్ చంపిన విషయం పిల్లలు ఎవరికైనా చెప్తారేమని చెప్పి పిల్లలని పెద్దమ్మాయిని గొంతుపై కాలు వేసి తొక్కి చిన్నమ్మాయిని కింద పడుకోబెట్టి నడుములు కింద పడుకోబెట్టి తంతే ఎన్నుబోస బొక్కలు మొత్తం విరిగిపోవడం జరిగింది చిన్నమ్మాయికి. పెద్దమ్మాయికి గొంతు మీద కాలు పెట్టి తొక్కడం వల్ల ఊపిరాడకుండా చనిపోయింది. సురేష్ పరారీలో ఉన్నాడు. భర్త ధనుంజయ్ ప్రసాద్ ఇంటికి డ్యూటీ అయిపోయించుకొని ఇంటికి వచ్చేసరికి భార్య పిల్లలు రక్తం మడుగులో పడి ఉండడం చూసి నివేరబోయి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి జరిగిందంతా చెప్పితే ఆ పోలీస్ వాళ్ళు సురేష్ని పట్టుకుంటే సురేష్ పోలీస్ వాళ్ళకు జరిగిందంతా చెప్పాడు. అయితే ఇప్పటి వరకు అక్కడ జరిగిన సీన్ల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఎవరిది తప్పు అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భర్త ధనుంజయ్ ప్రసాద్ భార్య పిల్లలు బాగుండాలి, తాను కష్టపడితేనే భార్య పిల్లలు బాగుంటారని చెప్పి తన వంతు పని చేసుకోవడం. ఇక పిల్లల విషయానికి వస్తే రెండవది పసి మనసులు, పాపమేదో శాపమేదో తప్పేదో ఒప్పేదో తెలియని వయసులు. రోజు ఉదయం అమ్మ వండి పెట్టడం, తినడం, స్కూల్కి పోవడం, ఇంటికి వచ్చి సాయంత్రం ఆడుకోవడం, తండ్రితో ఆడుకోవడం, ఏమి తెలియని పసి మనసులు. మాధురి విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన భర్తను మోసం చేయడం పెద్ద తప్పు. నా భార్య నా పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పి నైట్ కూడా రాత్రిని కూడా లెక్క చేయకుండా డ్యూటీకి పోతున్న ధనుంజయ్ ప్రసాద్ను మోసం చేయడం అనేది అతి పెద్ద తప్పు. సురేష్ విషయానికి వస్తే ఒక భర్త ఉన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం పెద్ద తప్పు. అయితే పెట్టుకున్నావు, వెళ్ళాలి, నీ అవసరం ఏందో నువ్వు తీర్చుకోవాలి, వెళ్ళి రావాలి. నీ అవసరానికి వెళ్ళిపోతున్నావు, నీ అవసరం ఏందో నువ్వు తీర్చుకోవాలి, వెళ్ళి రావాలి. అంతేగాని అంత నాదే, నువ్వు ఎక్కడ పోవద్దు, ఎవరితో చేయవద్దు, నువ్వు నాతోనే ఉండాలి, నువ్వే నాకు అంతా, నేను నీకంతా, నేను చెప్పింది వినాలని చెప్పి ఒక భర్త ఉన్న భార్యని టార్చర్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. సురేష్ మాధురి వీళ్ళ ఇద్దరి విషయానికి వస్తే నా కోసం నా పిల్లల కోసం ఎంత కష్టమైనా పడని, నేను మాత్రం ఇంకొకరితో అఫైర్ పెట్టుకొని నేను సుఖపడతా, నేను మాత్రం ఇంకొకరితో నా భర్త నా పిల్లల కోసం నా కోసం కష్టపడి ఆయన తెచ్చిపెట్టి నేను తింటా,
మంచిగా ఇంకొకరితో నేను చేస్తా, ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా, నా సుఖం నేను చూసుకుంటా అనుకుంది. మరి అంతవరకే ఉండాలి. ఎలాగూ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. అటు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది, వాల్యూ పోతుంది, నా భర్తకు తెలిసింది అన్నప్పుడు సురేష్ని వదిలేసి భర్తతో ఉండాలి. లేదా ఏదో గుట్టు మాటుగా సాటు వ్యవహారంగా అటు సురేష్తో ఇటు భర్తతో సంసారం చేసుకుంటూ అటు సురేష్తో ఎఫ్ఐఆర్ చేసుకుంటూ ఉన్నా పర్లేదు. కానీ ఇటు భర్తను మోసం చేసి, ఇటు నీ దగ్గరికి వచ్చిన సురేష్ని మోసం చేసి మళ్ళీ ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం అనేది మహా పెద్ద మోసం అన్నమాట. ఇటు భర్తను మోసం చేసినావు, ఇంకొకరితో ఇటు సురేష్ని మోసం చేసినావు, మళ్ళీ వీళ్ళిద్దరు కాదు ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం అనేది క్షమించడానికి మోసం. ఇది ప్రియుడైన సురేష్ కూడా మాధురి ఇంకొకరికి భర్త, నా కాడికి వచ్చింది, నా అవసరం మీద నేను లీడ్ చేసుకుంటా, అవతల పడతా, ఆమె తోటి నాకేం అవసరం అనుకోవాలి. కానీ ఆమె అంతా నాదే, ఆమె ఏం చేసినా నాకు చెప్పాలి, ఆమె ఏడికి పోయినా నాకు చెప్పాలి, ఆమె నాతోనే ఉండాలి, నా కాడికే రావాలి అనుకోవడం. మాధురితో గొడవ పెట్టుకుండు, మాధురిని చంపేసేంత పెద్ద గొడవ కాదు ఇది. పాపం పసిపిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళ నిద్ర వాళ్ళు పోతారు, వాళ్ళమ్మని కొడుతుండు అని చెప్పి లేచి వచ్చినప్పుడు సురేష్ ఏం చేయాలంటే వాళ్ళు వచ్చినప్పుడైనా మాధురిని వదిలేసి వెళ్ళిపోవాలి. పిల్లలు వచ్చినా సరే అని చెప్పి మాధురిని చంపేసిండు. మరి మాధురిని చంపేసినంటే అక్రమ సంబంధం, సరే న్యాయ నిర్ణయాలని చెప్తారు. కానీ పిల్లలను చంపుకుంటే నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నదని చెప్పుకో, పిల్లలను చంపడం ఏంది? ఒక భర్త ఉన్న భార్య నీతో వచ్చినంత మాత్రాన, నీ దగ్గరకు వచ్చినంత మాత్రాన అంత నాదే అనుకోవడము, ఆమెను చంపడము, ఆమె కడుపున పోయిన పిల్లలను చంపడము, అది ఎంతవరకు న్యాయం కాదు. ఇక మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మాధురి చేసిన తప్పుకు, అంటే మాధురి సురేష్తో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల తన ప్రియుడి చేతుల్లోనే తన ప్రాణం పోయింది. ఇంకొకటి ఏంటంటే, తను ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల తన ప్రియుడి చేతిలోనే తన బిడ్డల ప్రాణం పోయింది. తన ప్రియుడి చేతిలో తన ప్రాణం పోయింది, తన ప్రియుడి చేతిలో తన బిడ్డల ప్రాణం పోయింది. నేను నా సొంతంగా, నా యూట్యూబ్ ఛానల్ పరంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ప్రియుడు చంపుకోరి, మీరు జైల్లో పాలు కావాలి, మీరు ఏమైనా చేసుకొని సాగురు బొందల పడురి. కానీ ఇంట్లో వాళ్ళు ఏం చేసిర్రా? ఇంట్లో వాళ్ళకు విషాలు పెట్టి చంపేస్తారు, డ్రమ్లకు చంపేస్తారు, అన్నంలో విషం పెట్టి చంపేస్తారు. ఆఖరి చిన్న పిల్లలు పసి మనసు ఏం పాపం పుణ్యం తెలియని పిల్లలను కూడా చంపేస్తారు. వీళ్ళు ఏం చేశారు? మీరు చంపేసుకుంటే మీరు చంపేసుకోరు, కానీ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? ఇంట్లో వాళ్ళని చంపేస్తారు. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.